ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటే అరెస్ట్ చేశారట. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీల కమిషనర్లకు అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఏం భాష మాట్లాడుతుండో మీకు అనిపిస్తలేదా? టీవీల్లో పేపర్లో మీకు అనిపిస్తుంది కదా. అంటే రైతాంగం నీళ్లు అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కోసి ఆ రక్తంను చల్లాలితే నీళ్లు వస్తాయంట. మరి ఇది క్రైమ్ కిందకి రాదేమో మన రాష్ట్రంలో. అంటే ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనేమో అరెస్ట్ చేస్తారు. అంటే ఆయన చేయవచ్చా? అంటే చట్టానికి అతీతమా? అంటే ప్రజాస్వామ్యంలో రూల్స్ అనేది, చట్టం అనేది అందరికి ఒకటే కదా. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ కష్టపడి పిల్లల్ని చదివించి నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా కుటుంబాన్ని పోషిస్తారు అనేటువంటి ఆశతోని కండ్లకు ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఇట్లా ఏమేమి కేటగిరీలు ఉన్నాయో ఇవి ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజేమో ప్రభుత్వం రాగానే మేము చేసినటువంటి వాళ్ళు చేసినామని చెప్పి గొప్పలు చేసుకునేటువంటి కార్యక్రమం అది ఆల్రెడీ తేట తెల్లమైనటువంటిది. కాబట్టి ఇది భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా చలో సరూనగర్ కార్యక్రమం కింద ఆ రోజు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని భారీగా పెట్టాలనేటువంటిది మొట్టమొదటి ప్రపోజల్ పెట్టింది మా గౌరవ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నిరుద్యోగులంతా రోజు అక్కడికి వస్తుంటే ఆ ధర్నాలో కూడా వారున్న ఆ ధర్నా కార్యక్రమంలో కూడా ఆ విద్యార్థులను పోలీసులు ఈడ్చుకొని తీసుకుపోయినా కూడా మీరు టీవీలలో చూసారు. తర్వాత దాన్ని శంబపూర్ రాజు గారు ఇనిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ గారు ఇదంతా విద్యార్థి విభాగం నుంచి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా నేను పిలిపిస్తున్నా, మీరు రండి, మీ శక్తి ఏంది, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల శక్తి ఏందో మనం ఈ ప్రభుత్వానికి కళ్ళు విప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ పిలుపు మేరకు దయచేసి మీరు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కండి. అక్కడ కూడా ఆ మీటింగ్లో ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో పార్టీల నాయకుల మేము మాట్లాడడం కంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతోనే మాట్లాడిపిస్తాం. కాబట్టి దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు ముందుకు రావాల్సిందిగా, మీ ఆవేదన, మీ బాధ తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి తప్పకుండా ఆ కార్యక్రమం అనేది మరి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం, 10 సంవత్సరాలు పరిపాలన జరిగినటువంటి రాష్ట్రం. కేసీఆర్ గారు అద్భుతాలు సృష్టించాడు. ఎట్లయితే రైతులకు కానివ్వండి, ఎట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, కుల వృత్తులు కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కేసీఆర్ గారు చాలా అద్భుతాలు సృష్టించారు. వీళ్ళు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మరి ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా అభంశుభం తెలియనటువంటి నిరుద్యోగులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వాన్ని పొందబెట్టే రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ